మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇచ్చిన క్వశ్చన్ అది మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదా ఆ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తామా లేదా అంటే ఎట్లా తెలుసుకుంటాం అంటే మనకు ఒక dy/dx ఇవ్వాలి, పక్కకు y ఇవ్వాలి, ఈక్వల్స్ టు సంథింగ్ ఇవ్వాలి. ఇచ్చిన దాన్ని మనం ఏం చేసుకుంటాం సొల్యూషన్ గివెన్ dy/dx ప్లస్ y is equals to e power minus x. Compare above equation with dy/dx plus py is equals to q. ఈ మెథడ్లు ఉంటే అది మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ మనకి ఏమొస్తుంది we get p is equals to y coefficient and y coefficient 1 q e power minus x రాసేసినాం. ఇక్కడ మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి ఒకటి కన్సిడర్ చేసుకుంటాం. therefore ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ దాన్ని IF అని డినోట్ చేసుకుంటాం. e పవర్ ఇంటిగ్రేషన్ p dx. e పవర్ ఇంటిగ్రేషన్ p అంటే ఎంత 1 dx 1 కదా. సో e పవర్ x IF వచ్చేసి దీని సొల్యూషన్ మనం ఎట్లా రాస్తామంటే therefore general solution is y into IF, that is integrating factor equals to integral q into IF dx. ఇప్పుడు మనం y into e పవర్ మైనస్ x ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత సారీ e పవర్ ప్లస్ x e పవర్ x కదా e పవర్ x is equals to q ఎంత e పవర్ మైనస్ x కదా e పవర్ మైనస్ x into e పవర్ ప్లస్ x dx. పవర్స్ bases are same, power must be added. minus x plus x dx. y e power x is equals to integral e power 0 dx. y e power x equals to integral a power 0 అంటే 1 dx అంటే y e power x is equals to x plus c. ఇంతే సొల్యూషన్. ఇలా చేసేది ఏముండదు, ఖాళీ మనం ఇచ్చిన క్వశ్చన్ ని ఇట్లా మనకు ఒక్కొక్కసారి క్వశ్చన్ ఇట్లా ట్విస్ట్ చేసి ఇస్తాడు. ఇచ్చిన క్వశ్చన్ ని dy/dx ప్లస్ y ఈక్వల్స్ టు ఈ ఈక్వేషన్ లో రాసుకున్నామంటే మాక్సిమం వచ్చేసినట్టే. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎట్లా మనకి ఇంటిగ్రేషన్ వచ్చు అట్లా రాసేస్తాం. ఇప్పుడు మనం కొన్ని సమ్స్ చూద్దాం. ఈ మెథడ్ లో మాక్సిమం మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇస్తాడు. ఇది జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం. ఇప్పుడు మనకి ఇంకోటి ఏమి ఇచ్చిండో సాల్వ్ dy/dx ప్లస్ y cot x ఈక్వల్స్ టు cosecant x కదా. సొల్యూషన్ గివెన్ అని రాసి dy/dx ప్లస్ y cot x ఈక్వల్స్ టు cosecant x. కంపేర్ above equation with లేకపోతే above differential equation with ఏంది dy/dx ప్లస్ py is equals to q నే కదా. అప్పుడు మనకి ఏమొస్తుంది p is equals to y పక్కన ఏముంది cot x q ఎంత వస్తుంది cosecant x రాసినాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం therefore ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ e పవర్ ఇంటిగ్రల్ px e పవర్ ఇంటిగ్రల్ px e పవర్ ఇంటిగ్రల్ p dx కదా. p అంటే ఎంత cot x dx. cot x అంటే cot x కి డెరివేటివ్ ఏంది log cosecant x అంతే కదా. ఇంటిగ్రల్ cot x ఇది మనం రేర్ గా వాడతాం ఈ ఫార్ములాని, సో అందుకే మనం గుర్తు పెట్టుకోము log mod cosecant x. ఇక్కడ మనకి ఈ పవర్ లాగ్ ఉంటే డైరెక్ట్ cosecant x అని రాస్తాం. ఎక్స్పోనెన్షియల్ పవర్ లో లాగ్ ఉందనుకో అప్పుడు మనం ఈ ఎక్స్పోనెన్షియల్ ని లాగ్ ని తీసేస్తాం, ఈ cosecant x ని రాస్తాం. డైరెక్ట్ షార్ట్ కట్ అనుకోండి. దీనికి ఇటు ఒక రూల్ ఉంటుంది, అంత ఇంపార్టెంట్ కాదు. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చింది. therefore general solution is ఏంది జనరల్ సొల్యూషన్ y into IF equals to integral q into IF
dx. y into integrating factor ఎంత cosecant x equals to q ఎంత q cosecant x. cosecant x integrating factor ఇట cosecant x dx. y into cosecant x equals to cosecant x into cosecant x cosecant square x dx. ఇంటిగ్రేషన్ cosecant square x అంటే ఏమొస్తుంది మనకి మైనస్ cot x ప్లస్ c y cosecant x. సో ఈ cot x నటు పంపించేస్తాం. y into cosecant x ప్లస్ cot x ప్లస్ c సారీ ఈక్వల్స్ టు c. c అక్కడనే పెట్టేసుకుందాం. అయిపోయింది. ఈ ప్రాబ్లమ్స్ సింపుల్గా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంకోటి ఏమి ఇచ్చిండు dy/dx ప్లస్ y ఈక్వల్స్ టు సేమ్ సొల్యూషన్ అని చెప్పి ఇదే రాస్తాం కదా. గివెన్ కంపేర్ above differential equation with dy/dx plus py is equals to q, p is equals to 1, we get p is equals to 1, q is equals to cos x. Therefore integrating factor equals to integration ఇక్కడ చూసుకోవాలి e పవర్ ఇంటిగ్రేషన్ p dx. సో e పవర్ ఇంటిగ్రేషన్ 1 dx, p అంటే 1, సో e పవర్ x. Therefore general solution is and the y into if equals to integral q into if dx. y into e power x is equals to integration q ఎంత cos x into if e power x dx ఉన్నాయి కాబట్టి మనం ఏం ఫాలో అవుతామంటే ఇంటిగ్రల్ uv ఫార్ములా వేసుకుందాం. ఫస్ట్ u ఇంటిగ్రేషన్ v dx మైనస్ d/dx ఆఫ్ u అంటే ఏందిడా u ఏదో ఒకటి ఇంటిగ్రేషన్ v dx మొత్తానికి dx ఇట్లా చేస్తాం కదా. ఇట్లా u ఏది v ఏది రాసుకోనికి మనకు ఒకటి ఉంది ఐలెట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది కదా, ఇది u ఇది v ఇది u. ఎక్స్పోనెన్షియల్ మనం లాస్ట్ చేస్తాము. ఇది మనం బర్నౌలీస్ యూజ్ చేసుకొని చేయాలి. కాకపోతే uv లో చెప్పేస్తా చూడండి. y e పవర్ x is equals to u అంటే ఎంత cos x కదా, cos x ఇంటిగ్రేషన్ v dx, v అంటే e పవర్ x dx మైనస్ ఇంటిగ్రల్ బ్రాకెట్ స్టార్ట్ చేసేసినాం d/dx ఆఫ్ u దట్ ఈస్ cos x మళ్ళా బ్రాకెట్ లోనే ఇంటిగ్రేషన్ e పవర్ x dx హోల్ dx అంతే కదా. ఈడ బ్రాకెట్ ఎండ్ కాదు, ఇక్కడ ఎండ్ అవుతుంది. క్లాస్ చేసినాం. ఇప్పుడు మనం సాల్వ్ చేసేసుకుంటాం. e పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు cos x, e పవర్ x ఎంత e పవర్ x మైనస్ cos x కి d/dx ఆఫ్ cos x అంటే ఏం తెలుసు మనకి మైనస్ sin x. ఈ స్క్వేర్ బ్రాకెట్ ముంగట ఇంటిగ్రల్ పెట్టినాం. sin x e పవర్ x ది e పవర్ x అంతే కదా dx. దీనికి వేసినాం రెండింటికి ఇంటూ చేయాలి, తర్వాత ఇంటిగ్రల్ అప్లై చేయాలి. y e పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ x cos x minus of minus that is plus integral sin x e power x dx. ఈడ మనకు రెండు వేరియబుల్ ఉన్నాయి. సో మళ్ళీ మనం uv అప్లై చేస్తాం. y e పవర్ x ఈక్వల్స్ టు e పవర్ x cos x ప్లస్ దీనికి uv కదా, సేమ్ ఫార్ములా. ఏదైతే ఫార్ములా ఉందో సిన్స్ ఇలా సేమ్ వాడతాం. అదే ఒకవేళ ఫార్ములా రాకపోతే బట్టి కొట్టేసేయండి. ప్లస్ పెట్టినాం. sin x కదా, u అంటే sin x ఇంటిగ్రల్ e పవర్ x, తర్వాత మైనస్ ఇంటిగ్రల్ స్క్వేర్ బ్రాకెట్ d/dx ఆఫ్ sin x, తర్వాత ఇంటిగ్రల్ v అంటే ఎంత ఇక్కడ e పవర్ x కదా, e పవర్ x dx
బ్రాకెట్ క్లోజ్ హోల్ డిఎక్స్ రాసేసినాం. ఇక మనం దీన్ని మళ్ళా సాల్వ్ చేసినాం అనుకో మనకేమొస్తుంది అంటే y e power x equals to e power x cos x plus sin x ఇంటిగ్రల్ e power x కి e power x మైనస్ ఇది ఇట రబ్ చేసుకుందాం పెద్దగా వస్తుంది ఈ ఈక్వేషన్. ఇంటిగ్రల్ స్క్వేర్ బ్రాకెట్స్ dy dx ఆఫ్ sin x కి cos x ఇంటిగ్రల్ e power x కి e power x మళ్ళా dx. ఈడ మనం ఏం చూస్తామంటే e power x cos x ప్లస్ sin x e power x మైనస్ ఇంటిగ్రల్ cos x e power x dx. మళ్ళా దీన్ని చేసే బదులు మనం ఏమనుకుంటామంటే ఇది మొత్తాన్ని మనం ఏమనుకోవచ్చు అంటే y e power x అనుకుంటాం. సిన్స్ ఇది మనం జనరల్ సొల్యూషన్ అని ఒకటి రాస్తాం కదా, దాన్ని ఈక్వేషన్ 1 పెట్టుకున్నా అయిపోతుంది. ఫ్రమ్ 1 అని పెట్టుకుంటాం. ఈ టర్మ్ మొత్తం మనం ఏం రాస్తాం y e power x ఈక్వల్స్ టు ఈ రెండిట్లకే e power x కామన్ తీస్తాం. అప్పుడు cos x ప్లస్ sin x మైనస్ y e power x. ఈ మైనస్ టర్మ్ నాటు పంపించేస్తే అప్పుడు ఏమవుతుంది y e power x ప్లస్ y e power x ఈక్వల్స్ టు e power x cos x ప్లస్ sin x. ఈ రెండు ఇది y e power x 2y e power x ఈజ్ ఈక్వల్స్ టు రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి ప్లస్ ఉంది యాడ్ చేసేసినాం, మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇటు నాటు పంపించేస్తా y e power x ఈజ్ ఈక్వల్స్ టు e power x బై 2 cos x ప్లస్ sin x. ఇంతే సొల్యూషన్. మీరు ఫర్దర్ గా చేసుకోవాలంటే e power x తీసేసి 1/2 cos x ప్లస్ sin x. కాకపోతే క్యాన్సిల్ చేయము ఎందుకంటే మనకి y ఇంటూ e power x ఉండాలి కదా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్. సో ఇది వరకే ఏం చేస్తాం. మనకి ఇంకొక సమయం ఇచ్చిండు సాల్వ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్. కాకపోతే మనకి ఎట్లా ఉండాలి డివై బై డిఎక్స్ ప్లస్ పివై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ. ఇదే ఫార్ములా ఉంటే మనం దీన్నే మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. దాని సొల్యూషన్ మనకు తెలుసు. ఫస్ట్ ఈ ఈక్వేషన్ ఇట్లా రాసుకుంటాం. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ని సొల్యూషన్ గివెన్ అని చెప్పి ఇదే రాస్తాం. ఇది బయటికి తీసేస్తాం. డివై బై డిఎక్స్ ప్లస్ ఇక్కడ టర్మ్ లేదు కదా సో డివైడెడ్ దాంట్లో రాస్తాం ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ కదా. మనకి డివై బై డిఎక్స్ ఒకటే కావాలి, దాని ముంగట కోఎఫిషియంట్ 1 ఉండాలి. అప్పుడే మనం దాన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఇది అక్కడ పంపించేస్తాం. అప్పుడు డివై బై డిఎక్స్ ప్లస్ 2xy బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని దీంతో కంపేర్ చేస్తాం. కంపేర్ అబోవ్ డిఈ విత్ ఇది చేస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుంది we get p is equals to 2x by 1 plus x square. అంతే కదా. p అంటే ఏముంది 2x by 1 plus x square. q అంటే x cube by 1 plus x square. ఇప్పుడు మనం therefore integrating factor equals to e power integration p dx. అంతే కదా. సో if is equals to e power integration p అంటే 2x by 1 plus x square dx. ఇది మనకి ఎట్లుంది చూడంగానే ఏ ఫామ్ గుర్తుకొస్తలేదు. సో మనం డినామినేటర్ ఏం చేస్తామంటే డినామినేటర్ ని కన్సిడర్ చేసుకొని ఇది రఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ దీనికి డాష్ చేస్తాం. డాష్ అంటే డెరివేటివ్ కదా 0 ప్లస్ 2x అంటే 2x వస్తుంది. సో న్యూమరేటర్ ఉంది అంటే ఇది ఏ ఫామ్ ఇంటిగ్రల్ f dash of x by f of x dx equals to log mod f of x plus c కదా. సో ఈ ఫార్ములా రాయొచ్చు కదా దీని ప్లేస్ లో. అంటే if is equals to ఇంటిగ్రల్ ఈ పవర్ ఇంటిగ్రల్ f dash of x అంటే ఏమొస్తుంది f dash of x by f of x అంటే
లాగ్ మాడ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా, మాడ్ అన్న రాసుకోవచ్చు, నార్మల్ ప్లస్ కాబట్టి రాసుకోవచ్చు. ఇక్కడ ఈ ఉంది, లాగ్ ఉంది, సో అది వెళ్ళిపోతుంది. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది, అంతే కదా. దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ అని చెప్పి and the y into if is equals to integral e power x into e power x కాదు q into integrating factor dx. జస్ట్ మీరు ఇది ఈక్వేషన్ ఆడ ఐఎఫ్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. y into 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ q అంటే ఎంత మనకి ఇక్కడ x క్యూబ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఈ టర్మ్స్ వన్స్ వెళ్ళిపోతుంది. y ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్. మనకి ఇంటిగ్రేషన్ తెలుసు, ఎక్స్ పవర్ 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 ప్లస్ సి, ఎక్స్ పవర్ 4 బై 4 ప్లస్ సి. ఈ 4 ని రాసేసుకుంటాం, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక ఏమని రాస్తాం దీన్ని అంటే y of 1 plus x square is equals to 4y square equals to x power 4 plus c కింద.